శంషాబాద్ విమానాశ్రయంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇండిగో తీరు సిబ్బందిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమానాల రద్దు విషయంలో ఎయిర్పోర్టుకు వచ్చే వరకు తమకు ఎందుకు సమాచారం ఇవ్వట్లేదని సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు ప్రయాణికులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇవాళ ఒక్కరోజే 69 సర్వీసులు రద్దయ్యాయి. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇండిగో కౌంటర్ దగ్గరకు చేరుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ప్రయాణికులు. ఇండిగోకు కేంద్ర సర్కార్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. టికెట్ల రద్దు, రీఫండ్ ను ఆలస్యం చేయొద్దని ఇండిగోకు ఆదేశించింది. రేపు రాత్రి 8 గంటలలోపు ప్రయాణికులకు మొత్తం చెల్లించాలని ఆదేశించింది. అటు ప్రయాణికుల సహాయార్థం ప్రత్యేక సెల్ ను కూడా ఏర్పాటు చేయాలని కేంద్రం తెలిపింది. कॉल से फ्लाइट है कैंसिल आधी तक कैंसिल 4:30 में बोलती है। अभी क्या करना है आप लोग ही बोलो। ऐसे तमाशा लगाएंगे तो क्यों बोलो। फ्लाइट क्यों चलाते हो, उड़ान क्यों करते हो। बंद कर दो, बंद कर दो। आपका मम्मी कब हाँ सुनने कहा मैडम किधर जा रहे हैं? भुवनेश्वर जा रही है बार बार। बड़े बेटे हो गए मम्मी के पास नहीं जा पाते, बहुत प्रॉब्लम, बहुत कोशिश करते हो। हाँ ऐसा करने के लिए तो क्यों बोलती हो। फ्लाइट कर देने के लिए बोलो। ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇండిగోకు కేంద్ర సర్కార్ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ప్రయాణికులకు రీఫండ్ రేపు రాత్రి 8 గంటలలోపు చెల్లించాలని కూడా స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. ఎలా చూడాలి, అప్డేట్స్ ఏంటి? జనసేన ఇండిగో సంక్షేమం నేపథ్యంలో ప్రయాణికులకు సంబంధించి కూడా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఇంకా మరొక మిగతా ఎయిర్లైన్స్ సంబంధించిన సంస్థలకు కూడా పెద్ద మొత్తంలో ఛార్జీలు పెంపు నేపథ్యంలో కూడా వాటికి సంబంధించి కూడా యథావిధిగా ఏవైనా ఛార్జీలు ఉన్నాయో వాటిని మాత్రమే వసూలు చేయాలని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇండిగోకి సంబంధించిన ఎవరైతే క్యాన్సిల్ చేసుకున్నా వాటికి సంబంధించి ఇతర ఎక్స్చేంజ్ చేసుకున్న వారికి సంబంధించి కూడా సహకరించాలంటూ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా గడిచిన 6 రోజులుగా ఇండిగో సంక్షేమం నేపథ్యంలో విమానాశ్రయాలు ఇబ్బందులు పడుతున్న ప్రయాణికుల కోసం ఇటు రైల్వే శాఖతో పాటు తెలంగాణ ఆర్టీసీ కూడా ముందుకొచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా బెంగళూరు, చెన్నైతో పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు కూడా ఇటు ఇండిగో సర్వీసులు నిలిచిపోవడంతో కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారిని రోడ్డు మార్గాల్లో కూడా వారిని గమ్యస్థానానికి చేర్చేందుకు ప్రత్యేక ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే శంషాబాద్ విమానాశ్రయానికి 2 తెలంగాణ ఆర్టీసీకి సంబంధించిన బస్సులు కూడా చేరుకున్న పరిస్థితి. ఎందుకంటే గడిచిన 6 రోజులుగా పరిస్థితులను బట్టి కూడా ఇప్పటికే కేంద్ర విమానయాన సంస్థ కూడా చర్యలు చేపట్టింది. ఇండిగో మీద చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకునేందుకు, దర్యాప్తు చేసేందుకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఇప్పటికే రైల్వే శాఖ కూడా ముందుకొచ్చి తమ వంతు బాధ్యతగా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో తాజాగా తెలంగాణ ఆర్టీసీ కూడా ముందుకొచ్చినట్టుగా చెప్పొస్తుంది. ఇక మీరు చెప్తున్నట్టు ఇప్పటికే ప్రయాణికులకు సంబంధించి ఇండిగో సంబంధించి ఏదైతే క్యాన్సిల్ చేసుకున్న వారికి రీఫండ్ త్వరితగతిన చేయాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో వాటితో పాటు ఇక వీటికి సంబంధించి తిరిగి ఈ నెల 10 తర్వాత కూడా ఇండిగో విమాన సర్వీసులు కూడా పునరుద్ధరిస్తామంటే ఇప్పటికే ఆ సంస్థ ఉన్నతాధికారులు చెప్పిన నేపథ్యంలో వారు కూడా అందుకు సంబంధించిన కార్యాచరణ కూడా సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ చాలా చోట్ల కూడా ఇండిగో సిబ్బంది మాత్రమే సమాధానం చెప్తున్నారు. ఇండిగో సంబంధించిన ఉన్నతాధికారులు ఎవరు ఇక్కడికి రావట్లేంటో కూడా ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దానికి సంబంధించిన హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది ఇంకా లోపల వెయిట్ చేస్తుంటే మాత్రం బయట కూడా క్యాన్సిలేషన్ తో పాటు వారి యొక్క ప్రయాణాన్ని కూడా ముగించుకునేందుకు, క్యాన్సిలేషన్ చేసుకునేందుకు పైన వేచిస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికి అయితే కింద మాత్రం మనం చూసుకుంటే కూడా తెలంగాణ ఆర్టీసీ సంబంధించి కూడా బస్సులు ఏర్పాటు చేసింది. ఇవి కూడా బెంగళూరు, చెన్నైతో పాటు ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీటి రేట్ను కూడా ఇప్పటికే నిర్ణయించారు. ఇక ముఖ్యంగా జిఎంఆర్ తో పాటు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేకంగా ఈ ఆర్టీసీ సర్వీసులు కూడా నడుపుతున్నట్టుగా మనం చెప్తాం. ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లకు సంబంధించి కూడా ఆయా ప్రాంతాలకు సంబంధించి ఎక్కడైతే ప్రత్యేకంగా రైళ్లను ఏర్పాటు చేసిన నేపథ్యంలో అదనపు కోచ్లను ఏర్పాటు చేసి ఏదైతే విమాన ప్రయాణాలకు సంబంధించి కూడా అదే సౌకర్యాలు కల్పిస్తూ వారి గమ్యస్థానానికి చేర్చేందుకు ఏర్పాటు చేసిన నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కూడా స్లీపర్ క్లాస్ తో పాటు మరికొన్ని సర్వీసులను కూడా అందుబాటుకు తీసుకొచ్చింది. ఇక అవి కూడా గంటకి ఒక 4-5 సర్వీసులను శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి తీసుకొచ్చే విధంగా చేసినట్టు చూసుకుని ప్రస్తుతానికి అయితే లహరి సంబంధించిన ఏసీ సర్వీస్ ని కొద్దిసేపటి క్రితమే అధికారులు కూడా ఇక్కడ పంపించడం జరిగింది. కాబట్టి ఇక పూర్తి స్థాయిలో ఇక మరికొన్ని రోజుల పాటు వెయిట్ చేయకుండా దగ్గరలో ఉన్నవారు
ఎందుకంటే బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు వెళ్ళిన వారు ఉంటారు కాబట్టి వారు కూడా ఎక్కువ గంటల పాటు, ఎక్కువ రోజుల పాటు ఎయిర్పోర్ట్లో నిరీక్షించకుండా ఉండేందుకు వారు కూడా చాలా తక్కువ సమయంలో కొంత తక్కువ ఛార్జీతో కూడా వెళ్లే విధంగా ఏర్పాటు చేసినట్టుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే దేశవ్యాప్తంగా చాలా విమానాశ్రయాలు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇక శంషాబాద్, హైదరాబాద్లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా అదే పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతానికైతే పరిస్థితులను చక్కబెట్టేందుకు ఇండిగోతో పాటు పౌర విమానయాన శాఖ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే విమానాశ్రయాల్లో ఉన్న ప్రయాణికులను కూడా వారు వివిధ ప్రాంతాలు వెళ్లేందుకు విమానాల కోసం వెయిట్ చేసుకుని ఉండేందుకు కూడా ఎలాంటి ఏర్పాటు చేసినట్టుగా మనం చూసుకోవచ్చు. తెలంగాణ ఆర్టీసీకి సంబంధించిన స్లీపర్ క్లాస్ బస్సును ఏర్పాటు చేశారు. ఇక ప్రయాణికులంతా కూడా వారు వేరే గమ్యస్థానాలకు చేరుకునేందుకు చేరుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరుగా ప్రయాణికులంతా కూడా వారి గమ్యస్థానాలకు చేర్చుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ ఏర్పాటు చేసిన బస్సులను ఎక్కి వారి ప్రాంతాలకు సురక్షితంగా వెళ్లేందుకు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నట్టు మరికొన్ని గంటల్లో కూడా మరికొన్ని సర్వీసులు కూడా ఎయిర్పోర్ట్కి వచ్చే అవకాశం మీద కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఎయిర్పోర్ట్ అధికారులు ఇండిగో సంబంధించిన నిర్వాహకులతో మాట్లాడుతూ వారికి సంబంధించి ఆహారంతో పాటు వారికి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు వైపు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆర్టీసీ సంబంధించిన వారు కూడా ముందుకు వచ్చినట్టుగా మనం చెప్పాల్సింది. కాబట్టి పూర్తి స్థాయిలో ఒకవైపు సంక్షోభం కొనసాగుతున్న వేళ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ తరహా ఏర్పాటు చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాలి. థ్యాంక్ యూ కిరణ్.